హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ కోసం ఒక మైక్ అయితే బుక్ చేసిన అనమాట. వచ్చింది ఇదే అనమాట మైక్. అది గ్రీన్ ఆరో S13 Pro. అన్బాక్సింగ్ అయితే ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదే అనమాట వైర్లెస్ మైక్రోఫోన్. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది నేను బ్లూ కలర్ది బుక్ చేసిన అనమాట. చూసినా కదా, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంది. గ్రీన్ ఆరో S13 Pro వైర్లెస్ బ్లూ కలర్. ఇవి వచ్చేసి మనకు 4 కలర్స్లో ఉంటాయి అనమాట. చూసినాక గ్రీన్, బ్లూ, ఎల్లో, బ్లాక్. నాకు బ్లూ నచ్చింది అనమాట, అందుకే బ్లూ కలర్ బుక్ చేసిన. ఇదనమాట గ్రీన్ ఆరో S13 Pro. చలో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ అయితే ఇట్లా ఉందన్నమాట. గ్రీన్ ఆరో ఇది వచ్చేసి మైక్ సెట్ ది బాక్స్ అనమాట. ఇది ప్లస్ ఇందులో వైర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ అనమాట. ఎట్లా వాడాలో ఏందనేది మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. తర్వాత చదువుదాం. ప్లస్ ఇంకా మనకి ఏమొచ్చిందంటే ఇది వచ్చేసి మనకి వారంటీ కార్డ్ అనమాట. ఇది ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఏమొచ్చినాయి చూద్దాం. ఇందులో అయితే మనకు కేబుల్ అయితే వచ్చింది. 2 CPN అయితే వచ్చినాయి దీనికి అనమాట, ఒకటే కేబుల్కి. ఇది వచ్చేసి మనకి ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది పర్లేదు, బాగుంది. ఇవే అనమాట మొత్తం మనకు బాక్స్లో వచ్చినాయి. అయితే చలో ఎట్లా కనెక్ట్ చేస్తానో నేను చూపిస్తాను అనమాట. మనకి ఇవే అనమాట మైక్ సెట్. ఇది వచ్చేసి మనకి రిసీవర్, ఫోన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేయడమే అంతే. రెడ్ లైట్ రావాలి మరి. ఇది వచ్చేసి మనకి మైక్, బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అయిపోతుంది. కనెక్ట్ అయితే అవ్వలేదు. సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము OTG కేబుల్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేద్దాం. రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది మనకి. ఆన్ అయితే అయిపోయింది. కింద రెడ్ లైట్ రావాలి మనకి. కనెక్ట్ అయితే లేదు, చూద్దాం ఎట్లుంటాం మరి. మనకిట తెలియదు, ఫస్ట్ టైం మనకి ఇది. ఇంతకుముందు మైక్ కొని ఉంటే వాడిని ఉంటే మనకు కొంచెం ఐడియా ఉంటుండే. చలో ఆన్ అయితే అయిపోయింది. రెడ్ లైట్ బ్లింక్ అయింది. అది అయిపోయిందంటే రెడ్ లైట్ కనెక్ట్ అయిందనమాట. ఇట్లే అనమాట కనెక్షన్. 2 అయిపోతాయి. కనెక్ట్ కాకపోతే మనకి కంటిన్యూస్గా బ్లింక్ అవుతూనే ఉంటాయి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నార్మల్ మోడ్లో అనమాట మైక్. ఇది చూసినా సాంగ్స్ ఇటే పెట్టిన సౌండ్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనం రివర్బ్ మోడ్లోకి మన నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి ఆన్ చేస్తే చూడండి ఏమవుతుందో. మనం ఇది బటన్ ఉంది కదా, ఇది వచ్చేసి సింగిల్ ట్యాప్ చేస్తే ఇప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్ అయిందనమాట. ఇప్పుడు ఎట్లుందనేది చూడండి మీరు, మీకు అర్థమైపోతుంది ఎట్లా వస్తుంది సౌండ్ అనేది. ఇప్పుడు మనం ఇది రివర్బ్ మోడ్లో ఆన్ చేయాలంటే బటన్ ఉంది కదా, ఇది మనం 3 times ప్రెస్ చేయాలి. ఇప్పుడు రివర్బ్ మోడ్లో ఆన్ అయిందనమాట. ఇది రివర్బ్ మోడ్. చూసినా పెట్టిన డిఫరెన్స్ అనేది. మైక్ అయితే పర్లేదు, బాగుంది.